హలో అండి. వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్. శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేకంగా చేసే కొన్ని రుచికరమైన ప్రసాదాల రెసిపీలను మీతో పంచుకుంటున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. పానకంకి కావాల్సిన పదార్థాలు: బెల్లం, మిరియాల పొడి, ఇలాచి పొడి, శొంఠి పొడి, సోంపు, తులసాకులు, నీళ్లు. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో చెంబు నీళ్ళు పోసుకుందామండి. ఇప్పుడు దీంట్లో 50 గ్రాముల వరకు బెల్లం వేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం, మనకు బెల్లం అంతా కరిగే వరకు. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు ఈ వాటర్ని మనం ఫిల్టర్ చేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ సోంపు వేసుకుందాం. అలాగే ఒక చిటికెడంత శొంఠి పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుందాం. ఇదంతా బాగా కలిపేద్దామండి. ఇంట్లో కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకోండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా. ఇదంతా బాగా కలిపేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక 2 నుండి 3 తులసాకు వేసుకుందామండి. ఇదంతా ఒకసారి కలిపేసేసుకుందాం. అంతే అండి, మన పానకం రెడీ అయిపోయింది. ముందుగా చింతపండు పులిహోర కావాల్సిన పదార్థాలు: చింతపండు ఒక 50 గ్రామ్స్, నువ్వులు, మిరియాలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మెంతులు, ఎండుమిర్చి, పసుపు, మినపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, పల్లీలు. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా మనం ఒక బౌల్లోకి 50 గ్రామ్స్ చింతపండు తీసుకుందాం. దాంట్లో ఒక కప్పు వేడి నీళ్ళు పోసుకుందామండి. వేసేసి ఇది పక్కన పెట్టేసుకుందాం ఒక 10 నిమిషాలు. తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. దాంట్లో ఒక 10 వరకు మిరియాలు వేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 2 నుండి 3 ఎండుమిర్చి వేసి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుందామండి. వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుందాం. వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి, ఫైన్ పౌడర్ లాగా. రండి, ఇలా మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్లో ఒక 1/4 కప్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక 3 to 4 టేబుల్ స్పూన్ పల్లీలు. ఇదంతా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో ఒక 4 ఎండుమిర్చి వేసేద్దాం. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు. దీంట్లో ఒక 3 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందామండి ఇదంతా. ఒక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది బాగా కలిపేసేసుకొని గుజ్జు తీసేసుకుందామండి. మనం ముందుగా తీసి పెట్టుకునే చింతపండు గుజ్జు ఉంది కదా, అది దీంట్లో వేసేద్దామండి. ఇంకా బాగా కలిపేసేసుకుందాం. దీంట్లో ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. నేను రైస్ లో సాల్ట్ ఏం వేయకుండా ప్లెయిన్ రైస్ ఉడికించుకున్నాను. రైస్ లో సాల్ట్ వేసి కుక్ చేసుకుంటే దీంట్లో కొంచెం తక్కువ వేసుకోండి. ఇదంతా బాగా కుక్ చేసుకుందామండి ఒక 5 నిమిషాల వరకు. ఇదండి, ఆయిల్ మొత్తం ఇలా సపరేట్ అయిపోయింది కదా, మనకి చింతపండు ఉడికిపోయింది. మనం ముందుగా చేసుకున్న పౌడర్ ఉంది కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్ దీంట్లో యాడ్ చేద్దాం. ఎంత బాగా కలిపేసేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఈ పులిహోర పోపులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అది వేసేద్దాం. నేను ప్లెయిన్ రైస్ కుక్ చేసుకున్నానండి, ఏమీ వేయకుండా. అంతా బాగా వేసేసి మొత్తం బాగా కలిపేసుకుందాం. చూడండి, ఇదంతా బాగా కలిపేసేసుకుందాము. చింతపండు పులిహోర రెడీ అయిపోయిందండి. ముందుగా చెలిమిడి కోసం నేను ఒక కప్పు బియ్యంని నానబెట్టుకున్నాను అండి, ఒక 1/2 అవర్.
తర్వాత అది ఎండబెట్టుకున్నా. కొంచెం బియ్యం తడి తడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న బియ్యాన్ని జల్లించుకుందామండి. ఇలా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ క్వాంటిటీ అయితే బియ్యం తీసుకున్నామో దానికి హాఫ్ బెల్లం వేసుకోవాలండి. బెల్లం కూడా ఇలా మెత్తగా దంచుకుందాం, అప్పుడు బాగా కలుస్తుంది. మొత్తం దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఇదంతా బాగా కలిపేద్దాం. ఇప్పుడు దీంట్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి. ఇదంతా బాగా కలిపేద్దాం. ఇలా బాగా ప్రెషర్ ఇస్తూ కలుపుకోవాలండి. ఇప్పుడు మనకి ఇలా ముద్దలాగా వస్తుంది. చలిమిడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు వడపప్పు కావాల్సిన పదార్థాలు బెల్లం, పెసరపప్పు, కొబ్బరి తురుము. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా ఒక 1/2 కప్పు పెసరపప్పు నీట్గా వాష్ చేసేసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకుందామండి. ఒక 15 to 20 minutes. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, అది వాటర్ వడకట్టేసేసి పప్పు దాంట్లో వేసుకుందాం. పెసరపప్పు దీంట్లో వేసేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి తురుము వేసుకుందాం. ఎండు కొబ్బరి తురుము అండి. అంతా బాగా కలిపేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా బెల్లం వేసుకుందాము. ఇదంతా బాగా కలిపేసేసుకుందాం. అంతే అండి, మనం వడపప్పు రెడీ అయిపోయింది. శ్రీరామనవమి స్పెషల్స్ రెడీ అయిపోయాయి. చింతపండు పులిహోర, చలిమిడి, వడపప్పు, పానకం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.